హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు ఫోర్త్ వీక్ నామినేషన్స్‌లో నాకైతే క్లియర్‌గా ఎవరికాళ్ళే గ్రూప్స్ ఒకరికొకరు గ్రూప్స్ ఉన్నాయని నాకు అర్థమైంది ఇక్కడ. ఇక్కడ మెయిన్ వచ్చేసి పృథ్వీ, సోనియా, నిఖిల్. నిఖిల్ నువ్వు వీళ్ళ దగ్గర నుంచి తప్పుకుంటేనే నీకు కప్ కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. లేకపోతే నువ్వు కొట్టలేవు, మధ్యలోనే వెళ్ళిపోతావు. నేను చెప్తున్నాను కదా, యాజ్ ఏ చీఫ్గా నువ్వు సక్సెస్ అయ్యావు కాబట్టి నీ మీద కొంచెం సింపతితో చెప్తున్నాను. ఈ ఇద్దరు దుష్టులకి దూరంగా ఉండు. ఓకే, నామినేషన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నామినేషన్స్లో నాకు బాగా సెలెక్టెడ్గా మాట్లాడిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే, ఇప్పటివరకు నేను ఎప్పుడు పొగళ్ళ యష్మిని. యష్మి సూపర్. అయ్ అలాగే ఆదిత్య ఓం గారు, అలాగే మన మణిగా సిచి ఆదిత్య ఓం నబిల్ ఆదిత్య ఓం నబిల్ యష్మి, వీళ్ళిద్దరూ కూడా సోనియాని పృథ్వీని వేసుకునే విధానం ఉంది చూడు, ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎందుకంటే కరెక్ట్గా మాట్లాడారు. ఇక్కడ నువ్వు బయాస్డ్ సంచాలక్ అంటాం కరెక్ట్ కాదు. పృథ్వీ నీ పొగరు మొత్తం, నీ బలుపు మొత్తం తీర్చేస్తారు జనం. నువ్వు కంగారు పడకు. ఈ ఫోర్త్ వీక్ నామినేషన్లో నువ్వు ఖచ్చితంగా బయటకు వచ్చేస్తావు, అందులో ఎటువంటి డౌట్ లేదు. నువ్వు కానీ నీ ఫ్రెండ్ సోనియా కానీ. ఆ సోంపాపుడు సోనియా అసలు అది ఏం మాట్లాడుతావు దానికే తెలియదు. నిజంగా బుర్ర ఉందా నీకేమన్నా? లాయర్ చదివావు మళ్ళీ లాజిక్లు మాట్లాడతావు రాదు నీ మొఖానికి. నువ్వు మళ్ళీ ఏది పడితే అది మాట్లాడతావు. నబీల్ మీద నువ్వు అసలు అలా మాట్లాడతావు అంటే నేను ఫెయిల్డ్ సంచాలక. నువ్వేమన్నా పాస్ అయ్యావా బెలూన్ గేమ్లో? నీకు అసలు డిసిషన్ తీసుకోవడమే రాలా బెలూన్ గేమ్లో. నువ్వు ఫెయిల్డ్ సంచాలక గురించి నబీల్ని అంటావా నువ్వు? ఇక్కడ ఏం లేదు, పాయింట్ కనబడుతుంది. జనాలు చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు. నువ్వు నబీల్ని టార్గెట్ చేసావు కాబట్టే నువ్వు అలా మాట్లాడుతున్నావు. కాబట్టి ఇది మట్టికి నేను యాక్సెప్ట్ చేయను. ఈ నామినేషన్స్లో నాకు బాగా వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ అయితే ఎక్కువైపోయింది. పృథ్వీది, సోనియాది చాలా అంటే చాలా వరస్ట్ బిహేవియర్ కనబడింది. నాకు ఈ వరస్ట్ బిహేవియర్ నాకు నచ్చలేదు. ఈ ఎలిమినేషన్స్లో వాళ్ళిద్దరిని డిఫెండ్ చేయడం చాలా మంచిదని నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను, ఇంతకు మించి చెప్పను. వీళ్ళిద్దరిని రేపు పొద్దున్న రివ్యూస్లో వాడతా, వీళ్ళిద్దరిని గట్టిగా. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.